22ఏలో తమ భూములు పెట్టొద్దు అంటూ షామీర్పేటలో బుమ్రాస్పేట రైతుల ఆందోళనకు దిగడం, కేబినెట్ మీటింగ్ తర్వాత మంత్రి పొంగులేటి ఆ వ్యవహారంపై స్పందించడం చర్చనీయాంశమైంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇది. 22ఏపై ఇప్పటికే సమీక్ష చేశామంటున్నారు పొంగులేటి. యుద్ధ ప్రాతిపదికన క్లియర్ చేయాలని చెప్పామంటున్నారు. ప్రభుత్వ భూమి కాకపోతే వెంటనే క్లియర్ చేసేస్తామంటున్నారు. క్యూరు పరిధిలో సబ్ రిజిస్ట్రార్లతోటి చర్చించామంటున్నారు పొంగులేటి. రైతుల భూములను లాక్కునే ప్రభుత్వం మాది కాదు అంటున్నారు. భూముల విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అంటున్నారు. జెన్యూన్ గా ప్రభుత్వ స్థలాలు కాకుండా ఏవైనా ప్రొహిబిటెడ్ లిస్ట్ లో ఉంటే అది ప్రభుత్వానికి సంబంధించింది అయి ఉండకపోతే, న్యాయస్థానంలో కోర్టులలో ఉండకపోతే అటువంటి వాటిని యుద్ధ ప్రాతిపదిక మీద ఆల్రెడీ ఇప్పటికే గతంలో ఉన్న జీవోలు ఎక్కడెక్కడ ప్రొహిబిటెడ్ లిస్ట్ లో ఉంది, ఎక్కడెక్కడ ప్రొహిబిటెడ్ లిస్ట్ లో లేదు అనేది ఈ రోజు ఈవినింగ్ కల్లా అన్ని వెబ్సైట్లలో కూడా అప్లోడ్ చేసి అది జనరల్ ఇన్స్ట్రక్షన్స్ గా రిజిస్ట్రార్లకి ఎంఆర్ఓలకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వటం జరిగింది. అదే పద్ధతిలో ఇంకా అడిషనల్ గా ఎక్కడన్నా మిగిలింటే తప్పకుండా దాన్ని ప్రజలను ఇబ్బంది పెట్టే ప్రభుత్వం కాదు, వారి సొంత ఆస్తి. నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఒక్క అంగుళం కూడా ఎక్కడికి పోనేమో వారిని క్లియర్ చేసే బాధ్యత విత్ ఇన్ కపుల్ ఆఫ్ డేస్ లోనే క్లియర్ చేసే బాధ్యత. సబ్జెక్టు కండిషను ప్రభుత్వ ఆస్తులు లిటిగెంట్ ఆస్తులు కాకపోతే క్లియర్ చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ఆ శాఖ మంత్రిగా తప్పకుండా నేనే తీసుకుంటానని కూడా రాష్ట్ర ప్రజలతో పాటు ముఖ్యంగా హైదరాబాద్ పట్టణంలో నివసించే ప్రజలకి మీ ద్వారా తెలియజేస్తున్నాను.